శ్రామిక దోపిడీ అణచివేతకు గురవుతున్న కార్మిక లోకాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. మేడేను పురస్కరించుకొని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి వారికి అనుకూలంగా ఉన్న వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. అలాగే కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కొత్త కార్మిక చట్టాలను తెచ్చి యూనియన్ పెట్టుకునే హక్కును సమ్మె చేసే హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసే దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తద్వారా ఉద్యోగులతో పాటు కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికుల తరపున కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి చాలా వరకు కర్మాగారాలను కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిందన్నారు. డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, పటంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ పాలకులకు పార్లమెంట్ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పాలని సూచించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు బిహెచ్ఈఎల్ అధ్యక్షులు రెహమాన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అహ్మదుల్లా, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఐఎన్టీయూసీ అధ్యక్షులు రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గణేష్, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి నేతలు కార్మికులతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రమాణం చేయించారు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష మేము ఆశిస్తున్నాం. అంటే మీ శక్తి తగ్గట్టు లక్షల మీ శక్తి తగ్గట్టు ఓటు వేయించి మరి మన నీలమను మన అభ్యర్థి తెలియాలని కోరుకుంటూ, అలాగే మరి ఇప్పుడే నన్ను కూడా పరిచయం చేసి మీ కాలాన్ని కూడా నాతో ఏదైనా అవసరం పడితే మీకు ఎప్పటికీ ఎప్పటి ఉంటానో మీకు మీతోనే ఉంటాను, మీకు మేలు చేసే విధంగానే మీతో ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పార్లమెంట్ అభ్యర్థి మన నీలం మదాన గారు, అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన బిహెచ్ఎల్ నుంచి మరి రెహమాన్ గారు, దామోదర్ రెడ్డి గారు, ఇంత అద్భుతంగా ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజు మరి కార్మికులందరూ కూడా ఒక వేదికగా అందరం కలుసుకున్నందుకు ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్ని కంపెనీల నుంచి వచ్చినటువంటి కార్మిక కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు నా చేతులు జోడించి మరి ఒక గొప్ప అవకాశాన్ని మమ్మల్ని ఆహ్వానించడం నరసింహారెడ్డి గారు, మరి మీ అందరం కూడా మీ మధ్యలోకి రావడం చాలా ఆనందం అనిపిస్తూ ఉందన్నా. మరి ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మరి ఈ పోరాటం కొన్ని వందల సంవత్సరాల నుంచి మన హక్కుల గురించి, మన వేతనాల గురించి, మన టైం లిమిట్ గురించి ఎంతోమంది ధర్నా చేసి, త్యాగాలు చేసి, రక్తం చిందించి సాధించుకున్నటువంటి ఈ కార్మికుల చట్టాలను మరి దానికి నిదర్శనంగా ఈ మేడే సెలబ్రేషన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ మేడే అనేది ఈ కార్మికుల రోజు. ఈ కార్మికుల రోజు మీకు గుర్తింపుగా ఉన్నటువంటి రోజు. మిమ్మల్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో మొత్తం కూడా మిమ్మల్ని గుర్తించినటువంటి రోజు ఈ మేడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసన్నా, మరి గతంలో 100 సంవత్సరాల కింద పోరాటాలు వివిధ దేశాలలో మరి పోరాటాలు జరిగి వాళ్ళు రక్తం చిందిస్తే ఈ రోజు మనందరూ కూడా ఈ గుర్తింపు వచ్చినటువంటి విషయం మనందరూ కూడా గుర్తించుకోవాలి. కూడా 400 రూపాయలు ఖచ్చితంగా వేతనం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా కార్మికులందరూ
గవర్నమెంట్ సెక్టార్ కూడా ప్రైవేట్ సెక్టార్ చేయాలని ఆలోచన చేస్తుంది బీజేపీ. మీరు ఒకసారి ఆలోచన చేయండి. కార్మికుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ తీస్తే వీళ్ళని ప్రైవేటీకరణ చేయకుండా మీ అందరినీ కాపాడుకునే దాంట్లో మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు నేను అందరూ కూడా తోడు కూడా మీ కార్మికుల పక్షాన్ని ఉండాలని తెలియజేస్తున్నా. కార్మికులను కూడా ప్రైవేటీకరణ చేయకుండా చూసుకుంటామంటున్నాం. అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. ఎస్టీలను ఓబీసీలకు కూడా రాజ్యాంగం రద్దు చేయాలని చూస్తారు. రాజ్యాంగంగా రద్దు చేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? మా పిల్లలు చదువుకుంటే వాళ్ళకు రిజర్వేషన్ ఎంత కావాలి? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ రిజర్వేషన్ కూడా రద్దు చేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి వస్తే మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రభుత్వం మన గురించి ఆలోచించే ప్రభుత్వం, సమానత్వం ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు దేశంలో మనమందరం సమానత్వం చూసుకునే పార్టీ గురించి మీరందరూ కూడా ఒక సైనికులాగా పనిచేసి మీరు కూడా 13వ తారీఖు రోజు జరిగే ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరు ఓటేసి మన ఇంటి పనులకు మన కార్మికులకు ప్రతి ఒక్కరికి చెప్పి చేతులకు ఓటేసేయాలని గెలిపేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో ఈ ప్రాంతంలో కూడా ఇందిరాగాంధీ ఒకసారి గుర్తు చేసుకుని మీరు కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అందరు మైనార్టీలకు అందరికీ కూడా భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. లావణ పట్టలు అసైన్మెంట్ భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మనమందరం కూడా చెప్పాలి. మన ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే పేదల పక్షాలు ఉంటుంది, పేదలను దీవిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చేతి కొట్టు ఓటేసి గెలిపేయాలి.